శాంతి మంత్రాలు అనేవి హిందూ సంప్రదాయంలో చాలా పవిత్రమైన ప్రార్థనలు. ఇంట్లో అయినా గుడిలో అయినా ఒక యజ్ఞం చేసిన, ఒక హోమం చేసిన, పారాయణ చేసిన చివర్లో ఓం శాంతి 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 అని 3 సార్లు చదువుతూ ఉంటాం. ఇవి మొత్తం అందరి కోసం, అన్ని ప్రాంతాల వారి కోసం, అన్ని ప్రాణుల కోసం, అందరి సంతోషం కోసం చేసే ప్రార్థనలు. మనకి ప్రధానమైన శాంతి మంత్రాలు కొన్ని ఉన్నాయి. అందులో మొదటిది సర్వే భవంతు సుఖినః. అది ఎలా అంటే ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. దీని అర్థం ఏంటంటే అందరూ సుఖంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ శుభకరమైన విషయాలనే వినాలి, చూడాలి, ఎవరికి ఎలాంటి దుఃఖం రాకూడదు అనే ఉద్దేశం. రెండోది అసతోమ సద్గమయ. ఇదేంటంటే చీకటి నుంచి వెలుగు వైపు, అజ్ఞానం నుండి జ్ఞానం వైపు మనిషిని నడిపించమని కోరేదే ఈ శాంతి మంత్రం. ఆ మంత్రం ఎలా ఉంటుందంటే ఓం అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. దీని అర్థం నన్ను అసత్యం నుంచి సత్యం వైపు, చీకటి నుంచి వెలుగు వైపు, మృత్యువు నుండి అమరత్వం వైపు నడిపించమని ప్రార్థన ఇది. మూడవది సహనా భవతు. మంత్రం ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఆ దేవుడు గురు శిష్యులందరినీ రక్షించాలని, అలాగే గురు శిష్యులందరినీ పోషించాలని, గురు శిష్యులందరూ శక్తివంతంగా పనిచేయాలని, అలాగే వాళ్ళ వల్ల చదువు కూడా ఎంతో ప్రకాశించాలని, ప్రపంచంలో ఎప్పుడూ గురు శిష్యులు అనే వారి మధ్య ద్వేషం ఉండకూడదనే భావంతో ఈ మంత్రం చెప్పడం జరుగుతుంది. నాలుగవది ఓం పూర్ణమదః. ఇది దేవుని యొక్క సంపూర్ణతని వివరిస్తుంది. మంత్రం ఇలా ఉంటుంది. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అర్థం ఏంటంటే ఆ దేవుడు లేదా పరమాత్మ పూర్ణమైన వాడు. ఆయనచే సృజించబడిన ఈ సృష్టి కూడా పూర్ణమైనదే. పూర్ణం నుండే పూర్ణం పుడుతుందని, పూర్ణం నుండి పూర్ణాన్ని తీసివేసిన మిగిలింది పూర్ణమే అంటే భగవంతుడు ఎప్పుడూ కూడా పరిపూర్ణుడే అని చెప్పేదే ఈ మంత్రం. ఈ 4 మంత్రాలని ఏ భగవత్ కార్యక్రమం చేసినా దాని తర్వాత చివరిలో ఈ శాంతి మంత్రాల్లో దేన్నైనా పఠించడం అనేది
జరుగుతూ ఉంటుంది.